లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరు కొందరును ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 5వ అధ్యాయము 2-3 వచన. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దావీదు మాట్లాడుతున్న మాటలు. దావీదు జీవితం ఎంత ఆశ్చర్యకరమైన ఉంది చూడండి. ఆయన ఏమంటున్నాడు? నా దేవ, నా రాజా అంటున్నాడు. మనకు ఎవరు రాజు అంటే మన ఆస్తి, లేకుంటే మన అధికారులు, లేకుంటే మన పొలము, లేకుంటే మనకు కలిగినవే వాటినే మనం ఎక్కువ రాజులుగా, లేకుంటే మనకు అవి అవసరమని వాటికి లోబడి ఉంటాం. మనం దేనికి లోబడి ఉంటామో అది మనకు రాజు అన్నట్టు. అయితే దావీదు ఏమంటున్నాడు? ఆయన రాజుగా ఉన్నప్పటికీ, రాజుగా ఉన్న నేను రాజ్యం ఇంపార్టెంట్ అనుకోవట్లేదు, కానీ ప్రతి ఉదయమున ప్రార్థనతో సిద్ధంగా ఉన్నాడు దేవునితోనే. మన జీవితాల్లో ఉదయమున ఏం చూస్తున్నాం? ఉదయమున మనం దేని కొరకు లేస్తున్నాం? ఆయన ఏమంటున్నాడు? నా ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచుతా అని చెప్తున్నాడు. మన ప్రార్థన ఉందా? ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళాలని, పొలానికి వెళ్ళాలని, డ్యూటీకి వెళ్ళాలని ఎన్నో పనులు పెట్టుకొని త్వరగా లేచి త్వరగా పరుగులు లోకం సంపాదించుకోవడానికి, లేకుంటే డబ్బు అంటే ఇవన్నీ చేయొద్దని కాదు, ఇవన్నీ కూడా చేయాలి. వీటన్నిటికన్నా ముందు మొదట ప్రభువుతో గడపాలి. నా సావాసం ఎట్లుంది? ప్రభు దగ్గరకు వస్తున్నామా? దావీదు రాజు అయినప్పటికీ మనకు అంతకన్నా బిజీ ఉన్నామా? రాజుకున్నంత బిజీ ఇంకేముంటుంది? మనకేం బిజీ ఉండదు. కానీ మనము ఫోన్లు చూసుట్లోనో, లేకుంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవటంలో, లేకుంటే నైట్ అంతా చాలా రాత్రి వరకు హోటళ్ళల్లో ఫ్రెండ్స్తో బిజినెస్లు, ఇట్లా ఎన్నో రకాలుగా లోక సంబంధమైన ఫంక్షన్లు, అకేషన్లు మనం అటెండ్ అయ్యకుండా చాలా రాత్రి దాకా మేలుకుంటాం, చాలా తెల్లారిన దాకా లేవం. దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఆయాసము, దుఃఖం కలుగజేస్తున్నాం. యేసు రక్తంతో కడగబడిన మనము అన్నీ ఎట్లుండాలంటే కత్తిరించబడి ఉండాలి. లోక సంబంధమైన వాటికి కత్తెరవేయాలి. లోక సంబంధమైన వాటితో మనము దూరంగా ఉండాలి. దేని కానీ దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడకుండా చూసుకోవాలి. ప్రియమైన వాళ్ళ చాలాసార్లు మనం దేవుని గిన పక్కన పెట్టేసి, వాక్యం గిన పక్కన పెట్టేసి, మందిరం గిన పక్కన పెట్టేసి, లోకస్తుల ఫంక్షన్లకు, సావులకు, అకేషన్లకు, లేకుంటే రాజకీయాల్లో ఉన్న పార్టీ మీటింగ్లకు, లేకుంటే అధికారులు పిలిచిరని ఇట్లా పరుగులు పెడుతూనే ఉంటాం. మనం దేనికి ముఖ్యం ఇస్తున్నాం? దేవునికి ప్రయారిటీ ఇస్తున్నాం. మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంది? ప్రభు పని, మన పని, లేకుంటే లోకస్తుల పని, లేకుంటే వాళ్ళు పిలిచిర్రు వాళ్ళ దగ్గరకపోతే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని గణపరుస్తున్నాము. మనుషులను సంతోషపరిచేవారమై ఉండక అని అపోస్తలులు చెప్పినారు. మనం ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే ఆకాశం, భూమి ఆయన వశంలో ఉంది. మనము ఆయన ఇచ్చే ఊపిరి వలన బతికి ఉన్నాం. మనల్ని వద్దనుకుంటే ఒక క్షణం చాలదు, మనము శవమవుతాం. మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు, మనల్ని కన్నోళ్ళు, మనం కన్నోళ్ళు, మన స్నేహితులంతా ఏమంటారంటే చచ్చిపోయిన ఒక 2 క్షణాలకు డెడ్ బాడీ వచ్చింది అంటాడు. బాడీ అవుతాం, పేరు మారిపోతుంది. ప్రియమైన సోదరుడా, యేసు తప్ప ఇంకెవ్వరు మనకు ఉండదు. ముఖ్యం యేసే ముఖ్యం. అది గుర్తుపెట్టుకొని ఏ అల్పకాల యాత్రలో ఆయనకు భయపడి ఆయన మేము కొరకు జీవితాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ మేము కొరకు జీవించుట కృపనీయండి. దావీదు వలె ఎల్లవేళలా మా పనుల కంటే ఎక్కువ నీళ్ళే గణపరచుటకు, నీకెంత ప్రార్థించుటకు మొదలుపెట్టిన కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.